ఓం ఓం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. శ్రీమాత్రే నమః. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణీ. పంచ ప్రేతాలు అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను ఆసనంగా అధిష్ఠించి పంచబ్రహ్మస్వరూపంగా తేజరిల్లు తల్లివి, శుద్ధ చైతన్య స్వరూపిణిగా బ్రహ్మానందం ప్రసాదిస్తావు. విజ్ఞాన గణరాశివై భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తావు తల్లి. అద్వైతార్థం తెలుసుకుందాం ఫ్రెండ్స్. పంచప్రేతాసనాసీన అంటే సకల చరాచర విశ్వం పంచభూతములతో నిర్మితమైనప్పటికీ వాటిలో శక్తి ప్రవహించినదే ధర్మములు నిర్వర్తింపలేవు. శక్తి లేని పంచభూతములు ప్రేతములే. ఆ ప్రేతములను కూడా ఉత్పన్నం చేసే వాటిలో తాను ఆవహించి పంచభూత ధర్మములు నిర్వర్తింపచేసే శక్తిని పంచప్రేతాసనాసీన అన్నారు. పంచభూతాత్మకమైన మానవ శరీరంలో కుండలినీ శక్తి నిద్రాణమై ఉన్నంతకాలం ఆ శరీరం కూడా ప్రేతమే. సాధకుడు యోగ సాధన ద్వారా శక్తిని జాగృతం చేసినప్పుడు శక్తి యందలి పరంజ్యోతి ప్రకాశిస్తుంది. అంటే సాధన చెయ్యని వాళ్ళు అంటే ఏదో పూజో పుస్తకం చదవటము లలిత చదువుకోవటము వీరంతా కూడా శక్తిని తెలుసుకున్నవారు అని దీని యొక్క అర్థం మై డియర్ ఫ్రెండ్స్. పంచబ్రహ్మ స్వరూపిణి. బ్రహ్మ అంటే సృష్టికర్త, విష్ణు అంటే స్థితికర్త, రుద్ర అంటే లయకర్త, ఈశ్వర అంటే తిరోధానకర్త, సదాశివ అంటే అనుగ్రహకర్త అన్నవి పంచబ్రహ్మలు. ఈ పంచబ్రహ్మలు ఒకే మూలశక్తి ఆధారంగా పనిచేస్తూ ఆ మూలశక్తి స్పందనలకు అనుకూలంగా ప్రతిస్పందిస్తున్నారు. పంచబ్రహ్మల ద్వారా ఆదిపరాశక్తి విశ్వరచన సాగిస్తోంది అన్నదే పంచబ్రహ్మస్వరూపిణి అన్న నామార్థం. చిన్మయి. చిత్ అంటే దివ్య మనస్సు. దివ్య మనస్సుగా ఉన్న ఆదిపరాశక్తి చిన్మయిగా కీర్తించబడింది. అజ్ఞానం వలన మానవులు తమలో ఉన్న చిత్తాన్ని అంటే దివ్య మనస్సులో అంతర్భాగమే అనే సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. తమను తాము కోల్పోతున్నారు. మనలో ఉన్న ఆ చిన్మయీ శక్తిని మనం గుర్తించలేకపోతున్నాము. ఆ సత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. పరమానంద. సాధనతో మళ్ళీ ఆ మనస్సు యొక్క గొప్పతనం అర్థమైనప్పుడు నేను అన్న అహంకారం నశించి శక్తి యొక్క మూలతత్వమైన పరమానందాన్ని అనుభూతి చెందుతారు. విజ్ఞాన ఘనరూపిణి. ఈ అనంత ప్రకృతి అయిన ఆదిపరాశక్తి అవ్యక్తమైంది మరియు విశేషణాత్మకమైంది. భౌతిక శరీరధారి అయిన సాధకుడు ఆ శక్తిని గుర్తించి సాధన చేసినప్పుడు అతనిలోని కుండలిని జాగృతమై అతని సర్వజ్ఞత్వం ప్రపంచానికి ప్రకటితం అవుతుంది. సాధకుడు ద్వారా అవ్యక్త రూపిణి అయిన ఆదిపరాశక్తి విజ్ఞానమంతా పండిత పామరులకు అందుబాటులోకి వస్తుంది. ఇదే విజ్ఞాన ఘనరూపిణి అన్న నామానికి అర్థం. ఈ అనంత ప్రకృతి అమ్మవారుగా వ్యక్తమవుతోందని చెప్తున్నారు. ఈ అర్థం దీనిలోని నామం యొక్క అర్థం. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరణి స్వపంతి తైజసాత్మిక. అమ్మా, నీవు ధ్యానం చేయువాని యొక్క ధ్యాన లక్షణం యొక్క సమన్వయ రూపం కలిగి ధర్మ అధర్మాలకు అతీతురాలవై ఈ జగత్తు అంతా వ్యాపించి జాగ్రత్త స్వప్న అవస్థలకు అధిష్టాత్రివై ఉన్నావు అనేది శ్లోకం యొక్క అర్థం ఫ్రెండ్స్. అద్వైతార్థం. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప.
దైవ సాక్షాత్కారాన్ని కోరే సాధకుడు కర్మ, కర్త, క్రియ అని ఈ త్రిపుటిని అధిగమించాలి. కర్మ, క్రియ. అందుకు అతడు తన ధ్యాసను ప్రాణశక్తిపై కేంద్రీకరించి ధ్యానం చేస్తూ మనస్సును లయం చేయాలి. అప్పుడే ధ్యానకర్త, ధ్యాతృకర్త అన్ని ప్రాణశక్తిలో లయమై, అంటే ఏకమై, త్రిపుటి నశించి ధ్యేయ రూపం ఒక్కటే, అంటే క్రియ ఒక్కటే మిగిలి తద్వారా ఆత్మదర్శనం కలుగుతుంది. ధర్మాధర్మ వివర్జిత. సాధారణంగా మనం చేసిన పనికి అనుకూలమైన ఫలితం వస్తే జాగ్రత్తగా చేశామని, లేదంటే అజాగ్రత్తగా చేశామని అనుకుంటాం కదా. అలాగే మంచి చెడ్డలు, ధర్మ అధర్మాలు, అనుకూల ప్రతికూలాలు, కలిసి రావటం కలిసి రాకపోవటం, ఇవన్నీ మనం చూసే దృక్పథం బట్టి, మరి మన మనోవాంఛితాలను బట్టి ఉంటాయి. కానీ విశ్వంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది ఆ మూలశక్తి సంకల్పం బట్టి ఉంటుంది. దైవం వలన సకల ధర్మాధర్మాలు ఏర్పడినప్పటికీ దైవానికి ఎటువంటి ధర్మాధర్మాలు లేవు. ఎలాగంటే సూర్యుడు ఉదయించినప్పుడు పళ్ళు, ఫలాలు, పువ్వులతో పాటుగా విషసర్పాలు కూడా జీవం నింపుకున్నప్పటికీ సూర్యునికి ఈ జగత్తులో ఎలా సంబంధం లేదు, అలాగే దైవం అయిన విశ్వశక్తి ధర్మాధర్మ వివర్జితగా కీర్తించబడింది. అందుకని సాధకుడు దైవాన్ని నిర్గుణంగానే ధ్యానించాలి. ఏ విధమైన ధర్మం కానీ అధర్మం కానీ దైవానికి ఆపాదించరాదు. సరి అయిన ధ్యాన సాధన, సరి అయిన ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటే సత్యం తెలుస్తుంది. అప్పుడు కార్యాకారణ సంబంధం అర్థమవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ధర్మము లేదు, అధర్మము లేదు. కనుకనే శ్రీ లలితాదేవి ధర్మాధర్మ వివర్జిత అన్నారు. ఎంతో గొప్ప అంతరార్థం ఉంది లోతుగా అర్థం చేసుకుంటే. ప్రతిదానికి ఏ సంఘటన జరిగినా దానికి ఒక కార్యాకారణ సంబంధం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఎలా అయితే మనకి అన్నీ ఇచ్చి ఏ సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నాడో, మళ్ళా ఉదయాన్నే వస్తున్నాడో, అలాగా విశ్వశక్తి అయిన ఆ అమ్మకు కూడా ఆ ధర్మాధర్మ వివర్జిత అన్నట్లుగా ఉంటుందని చెప్తున్నారు. విశ్వరూప, విశ్వాన్ని బ్రహ్మాండమని, మన శరీరాన్ని పిండాండమని అంటారు. ఇంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్న పరమాణు కేంద్రాలు కూడా విశ్వం అంటారు. ఆ విధమైన స్థూల సూక్ష్మ రూపాల్లో ఉన్న సమస్తము విశ్వమే అవుతుంది. ధ్యాన సాధన ద్వారా మన లోపలికి ప్రయాణం చేసి మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మర్రి విత్తనంలో మర్రి చెట్టు దాగి ఉన్నట్లుగా మన లోపల సమస్త విశ్వము దాగి ఉంది. అందుకే విశ్వగర్భ అన్న, విశ్వశక్తి అన్న, విశ్వరూప అన్న అన్నింటికీ ఒకటే అర్థం. జాగరణి, జాగృతావస్థలో ఉండే జీవునికి సర్వేంద్రియం అన్న జ్ఞానం ఉంటుంది. కాబట్టి స్థూల శరీర వ్యవహారాలన్నీ నిర్వర్తించబడినట్లు తెలుస్తుంది. ఆత్మ ఎప్పుడూ జాగ్రత్తావస్థలో ఉంటూ అంతర్యేంద్రియాలను కూడా జాగృతం చేస్తుంది. అంతేకాక ఎప్పుడు ఎరుకతో అవేర్నెస్ ఉండేది అని అర్థం. మన జాగ్రత్తావస్థలో అంత సమస్త జ్ఞానం ఉంటుంది, కానీ మన శరీర వ్యవహారాలను నిర్వర్తించినట్లుగా తెలుస్తుంది. కానీ ఆత్మ ఎప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంటూ మన లోపలున్న ఇంద్రియాలను జాగృతం చేస్తుంది. అలాగే ఎప్పుడు అవేర్నెస్తో ఉంచడానికి చూస్తుంది. స్వపంతి తైజసాత్మిక, కలను కంటున్నప్పుడు జీవునికి పంచేంద్రియాలు పనిచేయకపోయినా అవి చేయవలసిన పని కూడా మనస్సే చేస్తుంది. స్వప్నంలో చూడబడే దృశ్యాలు, సన్నివేశాలు, సంఘటనలు, వస్తువులు, వ్యక్తులు అన్నీ కలలు కంటున్న జీవి మనస్సుతోనే చేయబడి ఉంటాయి. ఈ స్వప్నావస్థలో ఉండే సాధకుడిని స్వపంతి అంటారు. స్వప్నావస్థలో ఉండే జీవుని స్థితిని
తైజసాత్మిక అంటారు. భౌతికంగా తీరని కోరికలను స్వప్నాలలో తీర్చుకోవటం, సూక్ష్మలోక వాసుల్ని కలుసుకోవటం చేస్తూ అనేకానేక రకాలుగా జ్ఞాన అనుభవాలను పొందుతూ ఉంటారు. మన నిద్రలో కలలు కంటాం కదా, అవి జరగబోయేవి కూడా చాలా సత్యాలు మనకి తెలుస్తూ ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకి కలల ద్వారా సమాధానాలు వస్తూ ఉంటాయన్నమాట. అది మనం కలను గుర్తుపెట్టుకోవడం, తెల్లారి దాన్ని విశ్లేషించుకోవడంలో దాని యొక్క అంతరార్థం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. షుప్తా ప్రాజ్ఞాత్మికా తుల్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. అమ్మా, నీవు గాఢ నిద్రావస్థలో సుషుప్త స్వరూపిణివి, తురీయావస్థలో ఆత్మప్రజ్ఞ, సర్వ అవస్థలు నీవే అయి ఉన్నా అన్ని అవస్థలను వర్ణించిన తల్లివి, జగత్తును సృష్టించే బ్రహ్మస్వరూపిణివి, విష్ణు స్వరూపంతో ఈ జగత్తును రక్షిస్తున్నావు తల్లి. సుప్త స్వప్నావస్థలో పంచేంద్రియాలు పనిచేయకపోయినా వాటి పని మనస్సే చేస్తుంది. ఆ సుషుప్తి అవస్థలో మాత్రం మనస్సు బుద్ధి రెండూ పనిచేయవు. ఇవి రెండు హృదయంలో లీనమై ఉంటాయి. ప్రాణం ఉన్నప్పటికీ మానవుడికి ఏమీ తెలియని స్థితి, ఆనందం మాత్రం ఉంటుంది. నిద్రానంద అనుభూతి అనిర్వచనమైనది కాబట్టి ఇలా ఉంటుందని చెప్పలేం. జీవప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞతో లీనమైన స్థితి ఇది. ఈ స్థితినే సుప్త అంటారు. అందుకనే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమః అన్నారు. అంటే కలలో పొందే ఆనందాలు, అనుభూతులు ఎవరికీ చెప్పలేము. ఇలా ఉంటుంది అంటే అది ఇంకొకరికి ఉండకపోవచ్చు. అదే అదే సర్వేశ్వర ప్రజ్ఞ అంటండి, అదే జీవ ప్రజ్ఞ అంటండి. కలలో అనుభవించే స్థితి పేరు సుప్త అంటారు. ఆ నిద్ర కూడా అమ్మవారే అని చెప్తున్నారు. ప్రాజ్ఞాత్మిక, ప్రజ్ఞానం బ్రహ్మ అనేది వేదవాక్కు. ప్రజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం, అదే ఆధ్యాత్మిక జ్ఞానం. మరి అన్నిటికంటే గొప్ప జ్ఞానం సుషుప్తావస్థ నుండి మెలకువ రాగానే తాను పొందిన ఆనందానుభూతి జ్ఞప్తికి రావటం ఈ ప్రజ్ఞ ఉండబట్టే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనందరిలో నిగూఢంగా ఉన్న తరగని ప్రజ్ఞానాన్ని ధ్యాన సాధన ద్వారా ఎంత వెలికి తీసుకుంటే అంత వస్తుంది. తుర్య జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలే కాక మానవుడికి 4వ అవస్థ ఉంటుంది. దీనిని తురియావస్థ అంటారు. స్థూల సూక్ష్మ కారణ స్థితులకు అతీతంగా ఉంటుంది ఈ స్థితి. నిరంతర ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మూలాధారంలోని కుండలినీ శక్తి జాగృతమై సుషుమ్నాలో చేరి షట్చక్రాల ద్వారా సహస్రారం చేరినప్పుడు సాధకుడు పొందే స్థితిని తురీయ అవస్థ అంటారు. అంటే ఈ మూడిటికి అతీతమైన అవస్థే తురీయ అవస్థ. ఇందులో ఆనందమే ఆనందం ఉంటుంది. సర్వావస్థ వివర్జిత, ఏ అవస్థ లేనిది. ఈ స్థితిలో సర్వము చిన్మయానంద అనుభూతి ఉంటుంది తప్ప మరి ఇంకేమీ ఉండదు. మహామౌనం కేవలం అనుభవ రూపిణి, మహామౌనమే ఉంటుంది. సృష్టికర్తి పరమ నిశ్చలమైన అది శూన్యం నుండి ఆదిపరాశక్తి చలనశీలమై ఆవిర్భవించింది కనుక సకల బ్రహ్మాండమునకు ఆ ఆదిశక్తి సృష్టికర్త. అందుకే సృష్టికర్త్రి అని కీర్తించబడింది. బ్రహ్మరూప, మొదట దివ్య ఓమంలాగా ఉన్న శక్తి క్రమంగా పరమాణువులుగా, అణువులుగా, మరి పదార్థంగా రూపుదాల్చి వృద్ధి చెందుతాయి. అలా వృద్ధి చెందిన శక్తి బ్రహ్మరూపాన్ని కీర్తించబడింది. గోప్త్రి గోవింద రూపిణి, ఆ పరాశక్తి పరమాణువు. పరమాణువులో అణువు అణువులోను అంతర్లీనంగా అత్యంత గోప్యంగా ఉన్న శక్తి ఎవరు ఎంతగా శోధించినా అవగాహనకు రాని శక్తి.
వ్యాపించడం వ్యాపించి ఉండటం వలన ఆ పరాశక్తిని గోప్త్రి గోవింద రూపిణి అని కీర్తించారు. అంటే ఈ శక్తిని ఎవ్వరు శోధించిన అవగాహనకి రాని శక్తి వ్యాపించి ఉందంటండి. అందుకే గోప్త్రి గోవింద రూపిణి అన్నారంటండి ఆ పరాశక్తిని. మరి ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాము. మరి కొంత అద్వైతార్థాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః. సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం కిం వచనీయం కిమవచనీయం కిం వచనీయం కిమవచనీయం కిమరచనీయం కిం రచనీయం సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. Thank you so much, my dear friends.